మన చదువులో ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం పరీక్షలు కట్టి పాస్ చేసుకోవచ్చు. బట్ లైఫ్లో మనం ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వలేము మనం. ఆ లైఫ్లో మనం ఎప్పుడు పాస్ అవ్వాలి. సో అది జాగ్రత్తగా మనం చూసుకోవాలనేది ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది. మన లైఫ్ అనేది చాలా ముఖ్యం. చదువు సెకండ్. చదువు అనేది మనం నాలెడ్జ్ కోసం చదవడం. చదివే మనం లైఫ్ గడవాలని లేదు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి మనం చేయడానికి. బట్ నాలెడ్జ్ కోసం మనం చదువుతాం. ఆ చదువులో ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ చదవచ్చు. ఈ పరీక్ష కదా ఇంకో పరీక్ష, ఇంకో ఎగ్జామ్ చేయొచ్చు. బట్ లైఫ్లో మాత్రం ఓడిపోకూడదు మనం. అది నేను వాడికి చెప్తాను. ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది. రైట్. కానీ నిజానికి ఒక అమ్మాయికి సొసైటీ ఒక అమ్మాయి ఎలా ఉంటే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుందని మీ ఉద్దేశం అండి? రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఇప్పుడు నాకు తెలిసి రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చీర కట్టుకుని చాలా ఒక ట్రెడిషనల్గా ఉండడమే ఆడదికి ఒక రెస్పెక్ట్ అనేవాళ్ళు. విడికి కొంచెం అలా కొంచెం మోడర్న్ డ్రెస్ వేసినా తప్ప చేసేసేవాళ్ళు. ఏమిటా డ్రెస్ అంటే ఇప్పుడు అలా లేదు. డ్రెస్ అనేది ఇప్పుడు అలా లేదు. ఏ డ్రెస్ అయినా, బట్ మనం క్యారెక్టర్ వైజ్ బాగుండాలి, అది రెస్పెక్ట్ ఇస్తారు. మన క్యారెక్టర్ ఎప్పుడు క్యారెక్టర్ లెస్ అవ్వకూడదు. మన క్యారెక్టర్ ఎప్పుడు మంచిగా ఉంటే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. మన డ్రెస్లో లేదు అది. మన డ్రెస్ మంచిగా వేసుకుని క్యారెక్టర్ బాగాలేదంటే ఏమి చేయలేదు. క్యారెక్టర్ బాగుండాలి. ట్రూ, అబ్సల్యూట్లీ. సో క్యారెక్టర్ బాగుంటే సొసైటీ తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తుంది. అదే వెతుక్కుని వస్తుంది మనకు. ఈవెన్ ఎక్కడో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోయిన్లు మనకి పేర్లు అప్రస్తుతం కాబట్టి వాళ్ళ గౌరవం నిలబెట్టుకోవడానికి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్నింటికి స్టిక్ ఆన్ అయిపోయి ఎంతో గౌరవంగా బతుకుతున్నారు వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. అబ్సల్యూట్లీ. అంటే మీ వరకు ఇప్పుడున్న అమ్మాయిలకి ఒక మదర్గా మీరు ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయిలకి మాత్రమే చెప్పమంటారా? అబ్బాయిలకి కూడా ఉంది. ఫస్ట్ చెప్పాల్సిందే అబ్బాయిలకి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, ఏ పేరెంట్స్ అయినా పిల్లలు చెడిపోవాలని ఎవరు అనుకోరు. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఎదగాలి, మన పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, మన పిల్లలు ఫారిన్లో వెళ్ళి చదవాలి. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు అంత రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక 50% వాళ్ళ కోసం చేయాలి మీరు. ఎందుకంటే ఎన్నో కళలు కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళని కష్టపడి పెంచి వాళ్ళ కోసం ఎంతో త్యాగాలు చేస్తారు పేరెంట్స్. సో వాళ్ళకి మీరు ఇచ్చే రిటర్న్ ఏంటి అది ఆలోచించాలి. సో వాళ్ళ కోసం మనం చేయాలి. మదర్ ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఏమనుకుంటారో దాంట్లో మీరు అనుకున్నది చేయాలి. 100% చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే సక్సెస్ అది మీకే. సక్సెస్ వాళ్ళు అనుకుంటాం కానీ కాదు, అది మీకోసమే సక్సెస్. ఆ సక్సెస్, మీ సక్సెస్లో వాళ్ళు సక్సెస్ చూస్తారు. కరెక్ట్. ఆ సంతోషాన్ని చూస్తారు వాళ్ళు. నిజం. సో పేరెంట్స్కి మీరు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే ఫ్యూచర్లో పేరెంట్స్ చూసుకోండి. ఎంతోమంది ఇప్పుడు పేరెంట్స్ చూసుకోవట్లేదు పిల్లలు. ఒక్క ఎదిగిన తర్వాత పిల్లలు పేరెంట్స్ వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళి ఏ ఆశ్రమంలో లేదని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అసలు మనం ఉండకూడదని వెళ్ళిపోతున్నారు. సో అలా ఎప్పుడూ చేయకండి. అట్లీస్ట్ మీరు వాళ్ళ కోసం ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు ఉన్నన్న రోజులు మీతోనే పెట్టుకోవాలి. ఇంతే చెప్పగలుగుతాను నాకు తెలిసినంత వరకు. ట్రూ. కానీ అమ్మ గారు హీరోయిన్ అవ్వాలని మీరే అనుకున్నారా? మీ ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్. మీ ఎడ్యుకేషన్, మీ చైల్డ్హుడ్ అంతా ఎలా నడిచింది అమ్మ గారు? నాకు ఎడ్యుకేషన్ బాగానే ఉండింది. అంటే నేను పెద్ద స్టూడెంట్, క్లాస్ ఫస్ట్ ఏం కాదు కానీ, బట్ మరీ డల్ ఏం కాదు. ఒక మీడియం యావరేజ్ స్టూడెంట్. నేను చదువులో ఇంట్రెస్ట్ ఉండేది. కష్టపడి చదివినా అంతే చేయగలుగుతాను నేను. నా కెపాసిటీ అంతే. ఈ రోజంతా మా బ్రదరు నేను కూర్చున్నా, వాడు అసలు చదవని బుక్ కూడా తెరవడు. కానీ ఎగ్జామ్ రేపు ఉందన్నప్పుడు ఒక్కసారి చదువుతాడు, వాడు వెళ్ళి రాసేస్తే వాడు మంచి మార్కులు వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? వాడు ఇప్పుడు హీరోయిన్ ఫాదర్ అయ్యాడు. వాళ్ళ కూతురు ఇప్పుడు హీరోయిన్ అయింది. అవునా? బట్ వాడికి మంచి నాలెడ్జ్ ఉంది, ఎక్కువ జనరల్ నాలెడ్జ్, ఎక్కువ మంచి టాలెంట్ ఉంది. సో వాడికి తెలియని బిజినెస్ లేదు, అన్ని బిజినెస్లు వాడికి తెలుసు. సో నేను కష్టపడి పడి లేచి ఇంకా ఎక్కడో ఎగ్జామ్ ఉంది, ఇప్పటి నుంచే చదివితే మళ్ళీ నాకు యావరేజ్ మార్కులు వచ్చేది. అది
అంతే, మన కెపాసిటీ అంతే అది. సో అలా ఉండేవాళ్ళం. నాకు అంతే. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఏంటి, నా ప్యాషన్ ఏంటి, నాకు యాక్టింగ్. నేను సినిమాలో వస్తాను ఎందుకంటే నాకు భయం, ధైర్యం లేదు మమ్మీ డాడీతో చెప్పడానికి. మా నాన్నగారు చాలా ఏమంటారు, చాలా ట్రెడిషనల్. ఆయన కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఒక బొట్టు పెట్టలన్నా తిట్టేవాళ్ళు, గాజులు వేసుకోకపోతే తిట్టేవారు, డైలీ జడ వేసుకోవాలి, లూజ్ హెయిర్ వేసుకొని, అలా మోడర్న్ డ్రెస్ అస్సలు ఇష్టం ఉండదు మా నాన్నగారికి. సో లంగా ఓని ఇలా ఉండేదాన్ని. నాన్నగారితో ఎలా చెప్దామని ఒక భయం ఉండేది. అది అలా ఎలాగో నాన్నగారి వరకు పోయి మళ్ళీ అమ్మగారి వరకు వెళ్ళి అమ్మాయిలు నాన్నగారితో కన్విన్స్ చేసి తర్వాత సినిమాకి వచ్చాను అనమాట. కానీ నిజానికి ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే పేరెంట్స్కి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ, ఈ అమ్మాయికి ఏమైపోతుందో, ఎవరో చేంజ్ చేస్తారో అని. ఒక అమ్మాయిని మీరు ఫేస్ చేసి ఉంటారు, సొసైటీలో చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అది అమ్మో, అమ్మాయిని మనం కనీసం సంగీతం నేర్పించాలంటే కూడా పంపించడానికి భయం, స్పోర్ట్స్కి పంపడానికి భయం, ఉద్యోగానికి పంపడానికి భయం, ఎడ్యుకేషన్ కోసం అదర్ స్టేట్స్కి పంపడానికంటే భయం, ఏం జరుగుతుందో అని భయం. అది మా సిస్టర్స్, నాకు 2 సిస్టర్స్, వాళ్ళని ఎలా బయటకు పంపాలంటే నాకు భయం, నిజంగానే భయపడేదాన్ని. ఇంకా చిన్నపిల్లలు వెళ్తే ట్యూషన్లు పంపాలన్నా భయం. అందుకని చాలా వరకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పించేవాళ్ళం మేము. ఇంటికే రమ్మని మా కళ్ళ ముందే చదవాలి వాళ్ళు అని అంత కేర్ తీసుకునేవాళ్ళు. నేను ఎక్కువ కేర్ తీసుకునేదాన్ని పిల్లల విషయంలో. రైట్. అంటే ఇప్పుడు మీకు కూడా పాప ఉంది కదా, ఇప్పుడు మా పాప అయితే రౌడీ అండి. సూపర్. మా సిస్టర్స్ లాగా అంత సాఫ్ట్, భయం అంత ఏం లేదు. నాలా అసలే కాదు, టోటల్ ఆపోజిట్. రౌడీ. వెళ్ళిందంటే వాడిని కొట్టేసి వస్తుంది, వాడి రమ్మ నీకు నమస్కారం వెళ్ళు నేను అంటది. సో అంత చాలా ధైర్యం ఎక్కువ, స్ట్రాంగ్ ఉంటుంది మా పాప.